హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అలా సంజయ్ ప్రపంచంలో ఈరోజు సాఫ్ట్ ఇడ్లీస్ ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ బిగిన్. మేము ఒకసారి 4-5 రోజులకి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీకి రావడానికి నానబెట్టుకుంటున్నాను. అంటే 5 చిన్న గ్లాసులతో మినపప్పు నానబెట్టుకుంటే 15 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను. అంటే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ పడిందనమాట. సో కూడా 2 సార్లు బాగా వాష్ చేసుకుని విడివిడిగా వాటర్ పోసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 6 గంటల తర్వాత మిక్సర్ గ్రైండర్ తీసుకొని అందులోని ఈ మినపప్పు వేసుకొని బాగా మెత్తటి పిండిలాగా రుబ్బుకోవాలి. ఈలోపు ఇడ్లీ రవ్వల వాటర్ని అంతా ఫుల్గా డ్రైన్ చేసేసుకొని ఈ రుబ్బుకున్న పిండిని అందులో వేసుకొని బాగా కలపాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత కావాలో అంత ఒక బౌల్లో తీసుకొని రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. తర్వాత దీని మీద మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టాం బయటే. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూస్తే ఇట్లా ఉంటుంది. సో దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోకపోతే అక్కడక్కడ ఉప్పు తగిలి ఉప్పుగా ఉంటుంది. సో మొత్తం బాగా కలుపుకున్నాక ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుంటాము. ఆ లోపు ఇడ్లీ పాత్ర స్టాండ్ ఉంటుంది కదా, దాని మీద కొంచెం ఇడ్లీ పిండి వేసుకొని మొత్తం అందరూ ఫిల్ అయ్యాక ఆ ఇడ్లీ పాత్ర లోపల పెట్టాలి. ఈ స్టాండ్ ఇడ్లీ పాత్ర లోపల పెట్టాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇట్లా సాఫ్ట్ ఇడ్లీస్ ప్రిపేర్ అయిపోయి ఉంటాయి. సో దాన్ని ఒక టిఫిన్ ప్లేట్స్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకొని దాని మీద గీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాలా బాగుంటుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి కాబట్టి సో ఇలాంటివి. అలాగే పల్లీ చట్నీతో అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. మా ఫ్యామిలీ అందరికీ ఫేవరెట్ పల్లీ చట్నీ. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.